ఉద్యోగాలు ఇవ్వాలి, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు తీసుకోవాలి, సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి ఇవ్వాలి, అడిషనల్ కోవిడ్ కార్మికులకు 19,065 రూపాయలు ఇవ్వాలి, కలెక్టర్ గారు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం 19,065 రూపాయలు తీసుకోవాలి, సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి తీసుకోవాలి, సస్పెండ్ చేసిన కార్మికుల విధుల్లోకి చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము ఇవ్వాలి, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము ఇవ్వాలి, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి, చనిపోయిన ఉద్యోగము సస్పెండ్ చేసిన వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి, సస్పెండ్ చేసిన వాళ్ళ విధుల్లోకి తీసుకోవాలి, సస్పెండ్ చేసిన వాళ్ళ విధుల్లోకి తీసుకోవాలి, సస్పెండ్ చేసిన డౌన్ కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారులు 6 నెలలుగా సస్పెండ్ చేసి విధుల్లోకి తీసుకోకపోవడము, 6 నెలలుగా సస్పెండ్ చేసి కార్పొరేషన్ అధికారులు ఇవ్వాలి, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము ఇవ్వాలి, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము ఇవ్వాలి, చనిపోయిన కుటుంబంలో ఉద్యోగము ఇవ్వాలి, చనిపోయిన కార్మికులకు 19,065 రూపాయలు ఇవ్వాలి, అడిషనల్ కార్మికులకు 19,065 రూపాయలు సస్పెండ్ చేసిన కార్మికులను విధుల్లోకి చేసిన కార్మికులను విధుల్లోకి చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి, సస్పెండ్ చేసిన కార్మికులను విధుల్లోకి నియామకాలు కార్మికులకు ఇచ్చిన వేతనాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, మున్సిపల్ కార్మికుల సమస్యలు ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. కారణం 3 అంశాలు. ఒకటి, తొలగించిన కార్మికులు విధిలోకి తీసుకోవాలని దాదాపు 8 నెలల నుంచి ఉన్నత అధికారులు, కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్ కానీ, లేదంటే ఎంహెచ్ఓ గారు కానీ, లేదంటే జిల్లా కలెక్టర్ గారు కానీ అందరికీ వినతి పత్రాలు ఇచ్చి ఆ కార్మికులను తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోండి అని చెప్తున్నా కానీ ఇంతవరకు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఆ కుటుంబాలని రోడ్లను పడేయటం జరుగుతుంది ఉన్నత అధికారులు. ఎందుకంటే ఏదో చిన్న లోపాలు జరిగినాయి, ఆ లోపాల వల్ల పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, సెక్రటరీలు కానీ, లేదంటే ఆప్కోస్ కార్మికులను అందరినీ టోటల్గా ఒక 15 మందిని పైన తీసేయడం జరిగింది. అయితే పర్మనెంట్ ఎంప్లాయీస్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల్లోకి తీసుకొని, వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళని మటుకు విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆప్కోస్ కార్మికులకి వచ్చే జీతం అరాకొర జీతము 21,000. ఆ 21,000 కార్మికులను మాత్రం ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి వాళ్ళని ఈరోజు నిర్దాక్షిణ్యంగా 7 మందిని తీసుకోకుండా ఈ కమిషనర్ గారు ఆటలాడుతున్నారు. దాన్ని అడిగితే మా చేతిలో లేదు, అదంతా కానీ ఎమ్మెల్యే గారు చేతిలో ఉందని చెప్పడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాళ్ళకి కానీ న్యాయం జరగబోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము తీసుకొని పోతామని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరొకటి, చనిపోయిన కుటుంబాలు దాదాపు 3 సంవత్సరాల నుండి ఆ కుటుంబాలు వీధిని పడి కనీసం చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వమంటే అధికారులు కలెక్టర్ కాడ ఉంది, మినిస్టర్ కాడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పడమే తప్ప కాలం జరుపుతూ ఉంటారు. కానీ దాదాపు వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ డబ్బులు కానీ, లేదంటే ఉద్యోగాలు కానీ ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చనిపోయిన కుటుంబాలకు వెంటనే 2-3 నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తుంటే కడప కార్పొరేషన్ మాత్రం అధికారులు నిర్లక్ష్యం వైఖరితోనే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని వీధిలో పడేసి వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడేసి ఈరోజు తినేదానికి తిండి లేకుండా, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో, ఈరోజు ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కానీ న్యాయం జరగకపోతే మేము 1 వారం పాటు ఇది సానుకూలంగా నిరాహార దీక్ష చేస్తాను. ఈరోజు మామూలుగా సింపుల్గా చేస్తున్నాం. ఇదే కానీ అధికారులు కానీ స్పందించకపోతే 1 వారం తర్వాత ఆమె నిరాహార దీక్షలోకి పోతాం. అవసరమైతే సమ్మెలేకపోయేదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కోవిడ్ అడిషనల్ కార్మికులు కానీ కలెక్టర్ గారు ఇచ్చిన జీవో ప్రకారం 19,000 రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవి కానీ ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఉన్నతాధికారులు మాత్రమే అన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇవన్నీ కానీ
వెంటనే సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికి రేపు నుంచి మా మున్సిపల్ కార్మికుల సత్తా ఏందో ఈ కార్పొరేషన్ అధికారులకి తెలియజేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.